నమస్తే అండి, వెల్కమ్ టు ఫార్టీ వెండే ఛానల్. ఈరోజు మనం స్టార్ట్ చేయబోయే చాప్టర్ ఏంటంటే రీమాన్ ఇంటిగ్రేషన్. సో రీమాన్ ఇంటిగ్రేషన్ నుంచి మంచి క్వశ్చన్స్ వస్తాయి, మంచి మార్కులు వస్తాయి. సో రీమాన్ ఇంటిగ్రేషన్ అనేది నీకు చాలా సింపుల్గా వెళ్ళిపోవాలి, నాకు ఏ డౌట్ లేకుండా రావాలంటే ఒక విషయం గురించి నువ్వు కంపల్సరీ తెలుసుకోవాలి. దాన్నే పార్టీషన్ అంటారు. ఎందుకంటే ఏదైనా ఒక ఫంక్షన్ రీమాన్ ఇంటిగ్రేబుల్ అవ్వాలి అంటే ఫస్ట్ వన్ ఆ ఫంక్షన్ అనేది బౌండెడ్ అవ్వాలి. సో బౌండెడ్ కూడా ఎక్కడంటే క్లోజ్డ్ ఏ కామా బి అనే ఇంటర్వెల్లో బౌండెడ్ అవ్వాలి. సో ఆ క్లోజ్డ్ ఏ కామా బి అనే ఇంటర్వెల్ని మన పార్టీషన్ కింద ఎలా స్ప్లిట్ చేస్తాం, అసలు పార్టీషన్ అంటే ఏంటి అనేది కాన్సెప్ట్ తెలిస్తే ఫ్యూచర్లో లేదా ఫర్దర్గా రీమాన్ ఇంటిగ్రేషన్ అనేది చాలా ఈజీగా మూవ్ అయిపోతుంది. సో దానికోసం మనం ఇప్పుడు దేని గురించి డిస్కస్ చేస్తున్నాను, పార్టీషన్. సో ఇదే వీడియోలో మనం అప్పర్ రీమాన్ సమ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, లోయర్ రీమాన్ సమ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అంటే వాటి డెఫినేషన్స్ ఏంటి, వాటి యొక్క ఫార్ములాస్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ పార్టీషన్ గురించి మాట్లాడదాం. నాన్న రీమాన్ ఇంటిగ్రేషన్ అవ్వాలి అంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అది ఖచ్చితంగా ఎఫ్ అనేది ఏమవ్వాలంటే బిఏ బౌండెడ్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి. నాన్న క్లోజ్డ్ ఏ కామా బి అంటే అర్థం ఏంటంటే ఒక రియల్ యాక్సిస్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఏ ఉందనుకోండి, ఇక్కడ బి ఉందనుకోండి, ఏకి బికి మధ్యలో ఉన్న వాల్యూస్ ఎక్కడ ఉంటారంటే ఇక్కడ ఉంటారు. వీటితో పాటు ఈ ఏని అండ్ ఈ బిని కూడా కన్సిడర్ చేశాను అనుకోండి, ఆ టోటల్ సెట్ని ఏమంటారంటే క్లోజ్డ్ ఏ కామా బి అంటారు. సో క్లోజ్డ్ ఏ కామా బిలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. క్లోజ్డ్ ఏ కామా బిలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటి, పార్టీషన్. మనం మాట్లాడేది ఏంటి నాన్న, పార్టీషన్. నాన్న పార్టీషన్ ఎప్పుడు కూడా పీతో డినోట్ చేస్తారు. పార్టీషన్ ఎప్పుడు కూడా పీతో డినోట్ చేస్తారు. సో పార్టీషన్లో ఏముంటాయంటే నువ్వే చెప్పావు కదా, క్లోజ్డ్ ఏ కామా బి అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ కలిపి సెట్ రాసుకోవడం అని. నేను ఆ పార్టీషన్ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇనీషియల్గా x0 అంటాను, ఇంక ఇక్కడ మధ్యలో ఎక్కడో ఒక వాల్యూని x1 అంటాను, ఇంక ఇక్కడ ఉన్న వాల్యూని x2 అంటాను, ఇంక ఇక్కడ ఉన్న వాల్యూని x3 అంటాను, ఇంక ఇక్కడ నెక్స్ట్ ఉన్న వాల్యూని x4 అంటాను అండ్ సో ఆన్. ఈ లాస్ట్ వాల్యూకి ఏం పేరు పెట్టుకుంటానంటే xn అని పేరు పెట్టుకుంటాను. లాస్ట్ ఉన్న వాల్యూని ఏమి పెట్టుకుంటాను, xn అని పేరు పెట్టుకుంటాను. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే x0 కంటే ఎవరు ఎక్కువ, x1 ఎక్కువ, x1 కంటే ఎవరు ఎక్కువ, x2 అండ్ సో ఆన్. లాస్ట్ వాల్యూ ఎక్కువ. దీనేమో మనం ఇనీషియల్గా తీసుకున్న ఏ అంటాను, దీనికి పెట్టుకున్న పేరు ఏంటంటే ఇనీషియల్గా ఉండే బి. అంటే ఏ నుంచి బికి వెళ్ళే రూట్ని నేనేం చేశాను, పార్ట్ల కింద డివైడ్ చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మనం నార్మల్గా పార్టీషన్ అనే కాన్సెప్ట్ నీకు క్లారిటీగా అర్థం అవ్వాలి అనుకుంటే జనరల్గా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్ళాలనుకున్నాను. సో క్లోజ్డ్ ఇంటర్వెల్ రాజమండ్రి టు విజయవాడ అన్నది ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏందనుకోండి, దాని పార్టీషన్ ఏంటంటే నువ్వు చేసే జర్నీ ఎన్ని పార్ట్ల కింద వెళ్తావు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వెంటనే వెళ్ళిపోవాలనుకుంటే రాజమండ్రి నుంచి డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోతారు, అది సింగిల్ పార్టీషన్. ఏమవుద్ది, రాజమండ్రి కామా విజయవాడ. అలా కాదు, కొంచెం స్ప్లిట్ చేద్దాం ఉన్నాను. రాజమండ్రి నుంచి తాడేపల్లిగూడ వెళ్ళి రెస్ట్ తీసుకుని, తాడేపల్లిగూడ నుంచి కొంచెం ఎదరకు వెళ్ళి రెస్ట్ తీసుకుని, దాని తర్వాత నుంచి ఏలూరు వెళ్ళి రెస్ట్ తీసుకుని, దాని తర్వాత విజయవాడ వెళ్తాం. అంటే ఇక్కడ ఏమైపోయింది, పొజిషన్స్ అంటే పార్టీషన్స్, పార్ట్స్ అయిపోయాయి. అంటే క్లోజ్డ్ ఏ కామా బిని నేను కొంచెం పార్ట్స్ కింద డివైడ్ చేశాను కదా, అంటే పార్టీషన్ చేశాను కదా. ఎలా పార్టీషన్ చేశాను, రాజమండ్రి, తర్వాత నిడదోలు, తర్వాత తాడేపల్లిగూడు, తర్వాత ఏలూరు, తర్వాత విజయవాడ. అంటే ఈ క్లోజ్డ్ రాజమండ్రి అండ్ విజయవాడని నేను స్ప్లిట్ చేశాను. ఇప్పుడు కొంతమంది ఇంకొంచెం ఎక్కువసేపు జర్నీ చేయాలనుకుంటారు, కాసేపు బ్రేక్లు ఎక్కువ తీసుకోవాలనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు, ఒక 2-3 విలేజెస్కి ఒకసారి బ్రేక్ తీసేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఏమైపోతుంది, పార్ట్స్ ఎక్కువైపోతాయి, అంటే పార్టీషన్ డివైడ్ అయిపోతుంది. సో ఇలా నువ్వు ఆ జర్నీని నీకు నచ్చినన్ని విధాలుగా పార్ట్స్ కింద వెళ్ళొచ్చు కదా. అలాగే మనం క్లోజ్డ్ ఏ కామా బిని నీకు నచ్చినట్టు పార్టీషన్ కింద స్ప్లిట్ చేయొచ్చు. సో ఈ పార్టీషన్ ఎలా ఉంటుంది అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ది x0 అనుకుంటే నెక్స్ట్ ఒక x1 తర్వాత x2 అండ్ సో ఆన్ xn. xn అంటే ఏంటన్నా బి. సో దీన్ని పార్టీషన్ అంటారు. సో నీకు అర్థం కాలేదనే విషయం నాకు చాలా క్లియర్గా అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ 1,4 అనే ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ ఉందిరా, దీన్ని నేను 1 నుంచి 4 వరకు వెళ్ళాలనుకున్నాను అనుకోండి. పార్టీషన్ ఎలా తీసుకుంటానంటే ఫస్ట్ నేను 1 ఓకే, తర్వాత 1.5, తర్వాత 2, తర్వాత 2.5, తర్వాత 3, తర్వాత 3.5 అండ్ 4. ఇదొక పార్టీషన్. సో 1 నుంచి 4ని నేను స్ప్లిట్ చేశాను. సో ఇలా ఎగ్జిస్ట్ అయ్యేదాన్ని ఏమంటారు, పార్టీషన్ అంటారు. కొంతమంది ఇలా తీసుకోరు, అంటే ఇది ఒక పార్టీషన్ P1 అని అనుకో, నేను కొంచెం స్పీడ్గా వెళ్తాను సార్, నాకు అన్ని బ్రేక్లు అక్కర్లేదు అనుకుంటే ఎలా వెళ్తాడు, 1,
2 3 and 4 ఇది ఒక రకం పార్టీషన్. సో లేదు సార్ నేను ఇంకోలా వెళ్తాను అన్నా అనుకో, నాకు స్టార్టింగ్లో కొంచెం భయం అండి, ఎక్కువ డిస్టెన్స్ చేయలేను అనుకుంటే 1 1.5 2 and 3 and 4. సార్ ఇక్కడ డిఫరెన్స్ అనేది డిఫరెంట్గా ఉందంటే పార్టీషన్స్లో ఎక్కడా కూడా ఈక్వల్ డిఫరెన్స్ ఉండాలని రూల్ ఏం లేదు. నేను ఈ రెండు చోట్ల ఈక్వల్ డిఫరెన్స్ తీసుకున్నానంటే నువ్వు ఎంత డిఫరెన్స్లో అయినా సరే దాన్ని స్ప్లిట్ చేయొచ్చు, ఎంత డిఫరెన్స్లో అయినా సరే నువ్వు స్ప్లిట్ చేయొచ్చు. అంటే దీనికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో దీనికి దీనికి అంతే డిఫరెన్స్ ఉండాలని మాత్రం అనుకోదు. నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ నీకు అలా కనిపించుంటుంది కానీ వీటి మధ్య డిఫరెన్సెస్ అని చాలా డిఫరెంట్గా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు చెప్పండి ఈ 1 to 4ని ఈ 3 వేస్లో కాకుండా ఇంకో వేళ పార్టీషన్ చేయొచ్చు అంటే ఎస్ చేయొచ్చు, ఇంకో వేలో చేయొచ్చు అంటే చేయొచ్చు, ఇంకో వేలో చేయొచ్చు అంటే చేయొచ్చు. ఎందుకంటే 1 1.2 1.4 1.6 1.8 2 2.2 2.2 అలా 4 వరకు వెళ్ళిపోవచ్చు. 0.3 డిఫరెన్స్ తీసుకోవచ్చు, ఒక చోట 0.2 తీసుకుని ఒక చోట 0.3 తీసుకోవచ్చు, 1 డిఫరెన్స్ తీసుకుని ఒక చోట 2 డిఫరెన్స్ తీసుకోవచ్చు. అలా ఎలాగైనా తీసుకుంటూ వెళ్తే ఎన్ని పార్టీషన్స్ వచ్చేస్తేనా ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ వస్తాయి. అంటే ఒక క్లోజ్డ్ ఏ కామా బీని ఎన్ని పార్టీషన్స్ కింద స్ప్లిట్ చేయొచ్చు అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ కింద స్ప్లిట్ చేయొచ్చు. ఈ పార్టీషన్స్ అన్నిటినీ ఒక సెట్ కింద రాసుకున్నాం అనుకోండి, ఈ పార్టీషన్స్ అన్నిటినీ ఒక సెట్ కింద రాసాం. జనరల్గా పార్టీషన్ దేంతో డినోట్ చేస్తారు? P1 P2 P3 లేదా సిమిలర్గా చెప్పాలంటే డైరెక్ట్గా Pతో డినోట్ చేస్తారు. ఈ పార్టీషన్స్ అన్నిటినీ ఒక సెట్ కింద రాసుకున్నాను అనుకోండి, ఆ సెట్ని పై ఆఫ్ క్లోజ్డ్ ఏ కామా బి అంటారు. పై ఆఫ్ క్లోజ్డ్ ఏ కామా బి. ఈ క్లోజ్డ్ ఏ కామా బీలు అనేవి ఏంటంటే సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ పార్టీషన్స్. సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ పార్టీషన్ అంటే క్లోజ్డ్ ఏ కామా బి యొక్క, అంటే క్లారిటీగా చెప్పాలంటే ఆఫ్ క్లోజ్డ్ ఏ కామా బి. ఏ కామా బీని నువ్వు ఎన్ని రకాలుగా పార్టీషన్ కింద స్ప్లిట్ చేయగలవు వాటన్నిటిని ఒక సెట్ కింద రాసుకుంటే దానికి పెట్టుకునే పేరు ఏంటన్నా పై ఆఫ్ ఏ కామా బి. ఓకే, ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకో. సో మనం ఒక క్లోజ్డ్ ఏ కామా బీని ఇప్పుడు ఏం చేద్దామంటే అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం. సో నీకు పార్టీషన్ కింద స్ప్లిట్ చేయడం తెలిసిపోయింది కదా. అంటే నేను క్లోజ్డ్ ఏ కామా బి తీసుకున్నాను, దాని యొక్క పార్టీషన్ అనేది ఎగ్జిస్ట్ అయింది. ఎలా ఎగ్జిస్ట్ అయింది? P ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉందంటే నాన్న x0 అంటే దాని వాల్యూ ఏ అండ్ x1 x2 x3 అండ్ సో ఆన్ xn దాని వాల్యూ b. ఇది ఒక పార్టీషన్ అనుకుంటే నేను పార్టీషన్లో ఉన్న ఎలిమెంట్స్ చెప్పండి ఏమున్నాయి? x0 x1 x2 x3 అండ్ సో ఆన్ xn. టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని అబ్జర్వ్ చేస్తే ఇంకో x1 x2 xn వరకు అంటే n. స్టార్టింగ్లో x0 కూడా ఉంది కాబట్టి ఇక టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయినా n+1 ఎలిమెంట్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? n+1 ఎలిమెంట్స్ ఉంటాయి. దాని ఈ n+1 ఎలిమెంట్స్ నుంచి మనం n సబ్ ఇంటర్వెల్స్ తీసుకురావచ్చురా. ఏం తీసుకురావచ్చు? n సబ్ ఇంటర్వెల్స్. సార్ సబ్ ఇంటర్వెల్స్ అంటే ఏంటి సార్ అంటే ఏమీ కాదు నాన్న. ఇక ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి ఇక్కడ? x0. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? x1. ఇది ఒక సబ్ ఇంటర్వెల్. తర్వాత x1 x2 ఇంకో సబ్ ఇంటర్వెల్. తర్వాత x2 x3 అండ్ సో ఆన్. లాస్ట్ సబ్ ఇంటర్వెల్ ఏమవుతుంది? xn-1 ఉంటుంది, తర్వాత xn ఉంటుంది. ఇది లాస్ట్ సబ్ ఇంటర్వెల్. సో ఇవి టోటల్ n+1 ఎలిమెంట్స్ కాబట్టి ప్రతి 2కి ఒక సబ్ ఇంటర్వెల్ వస్తుంది కదా, ప్రతి 2కి ఒక సబ్ ఇంటర్వెల్ వస్తాయి. కాబట్టి ఎన్ని సబ్ ఇంటర్వెల్స్ వస్తాయి అని క్వశ్చన్ వేసుకున్నాను అనుకోండి, n సబ్ ఇంటర్వెల్స్ వస్తాయి నాన్న. ఏమొస్తాయి? n సబ్ ఇంటర్వెల్స్ వస్తాయి. అని ఇవి ఏ సబ్ ఇంటర్వెల్స్ సార్ అంటే ఇవన్నీ ఎందులో ఎలిమెంట్స్? క్లోజ్డ్ ఏ కామా బీలో ఎలిమెంట్సే కదా. ఎందుకంటే ఏ నుంచి బి వరకు బోల్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఆ ఎలిమెంట్సే కదా ఇవి. అందువల్ల ఇవి n సబ్ ఇంటర్వెల్స్ ఆఫ్ దేని యొక్క సబ్ ఇంటర్వెల్స్ నాన్న? క్లోజ్డ్ ఏ కామా బి. సో క్లోజ్డ్ ఏ కామా బీని నువ్వు ఒక పార్టీషన్ కింద స్ప్లిట్ చేసినప్పుడు అందులో n+1 ఎలిమెంట్స్ వస్తే వాటిని సబ్ ఇంటర్వెల్స్ కింద రాసుకుంటే n సబ్ ఇంటర్వెల్స్ వస్తాయి. ఇవి ఏటి యొక్క సబ్ ఇంటర్వెల్స్ అంటే ఖచ్చితంగా క్లోజ్డ్ ఏ కామా బి యొక్క సబ్ ఇంటర్వెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ సబ్ ఇంటర్వెల్. దేంతో డినోట్ చేస్తారంటే I1తో డినోట్ చేస్తారు. ఇది సెకండ్ సబ్ ఇంటర్వెల్, దీన్ని I2తో డినోట్ చేస్తారు. ఇది థర్డ్ సబ్ ఇంటర్వెల్ I3. ఇది ఎంత సబ్ ఇంటర్వెల్? చెప్పాం కదా n ఉంటాయని. సో IN దాన్ని ఏమంటానా? IN. మరి I1 I2 I3 IN చెప్పేటప్పుడు ఆర్త్ సబ్ ఇంటర్వెల్ కూడా ఉంటుంది కదా. ఏముంటుందమ్మా? ఆర్త్ సబ్ ఇంటర్వెల్. ఆర్త్ సబ్ ఇంటర్వెల్ అంటే ఒక జనరల్గా ఒక ఇంటర్వెల్ మాట్లాడాలి కాబట్టి నేను ఆర్త్ సబ్ ఇంటర్వెల్ గురించి మాట్లాడతాం మొత్తం. ఆర్త్ సబ్ ఇంటర్వెల్ దేంతో డినోట్ చేస్తారు?
ఐఆర్తో డినోట్ చేస్తారు. ఐఆర్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? ఎక్స్ఎన్లో ఎలా ఉంది? xn - 1 xn అని ఉంది. I3లో ఎలా ఉంది? x2 x3. I2లో ఎలా ఉంది? x1 x2. I1లో ఎలా ఉంది? x0 x1. అంటే ఏ ఇంటర్వెల్ అయితే దాంతో ఎండ్ అవ్వాలి. ఇప్పుడు ఆర్త్ ఇంటర్వెల్ కాబట్టి xr ఇక్కడ వస్తుంది. దీని ముందు ఏముంటుంది నాన్న? xr-1. xr-1. ఇప్పుడు ఈ ఇంటర్వెల్కి నువ్వు ఈ వాల్యూలోంచి ఈ వాల్యూ తీస్తాను అనుకోండి. అంటే ఏంటి? xrలోంచి xr-1 తీస్తాను అనుకోండి. అంటే ఈ ఎక్స్ట్రీమ్ ఎండ్ పాయింట్స్ మధ్య డిఫరెన్స్ కట్టాను అనుకోండి. అప్పుడు వచ్చేదాన్ని ఏమంటారంటే డెల్టా ఆర్ అంటారు. ఏమంటారు నాన్న? డెల్టా ఆర్. ఈ డెల్టా ఆర్ అనేది ఆ సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్ని డిఫైన్ చేస్తుంది. డెల్టా ఆర్ దేని డిఫైన్ చేస్తుంది నాన్న? సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్. అంటే దీన్ని ఏమని పిలుస్తారంటే లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్. ఇప్పుడు ఈ x1 నుంచి x0 తీసానుకో, x1 - x0 తీసానుకో, దీన్ని ఏమంటారు? డెల్టా 1. ఇక్కడ x2 - x1 తీసానుకో, వచ్చేదేంటి? డెల్టా 2. ఇక్కడ డెల్టా 3. ఇక్కడ డెల్టా n. నీకు చెప్పాను కదా సేమ్ డిఫరెన్స్ ఉండాలని రూల్ లేదని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ సబ్ ఇంటర్వెల్స్ ఏమొస్తాయిరా? 1, 2 అండ్ 2, 3 అండ్ 3, 4 ఇలా వచ్చాయి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? డెల్టా 1 = 1, డెల్టా 2 = 1, డెల్టా 3 = 1. ఇక్కడ సేమ్ వచ్చింది, ఇబ్బంది ఏం కాదు. మరి ఇక్కడ సబ్ ఇంటర్వెల్స్ ఏంట్రా అంటే 1, 1.5, 1.5, 2, తర్వాత 2, 3, తర్వాత 3 and 4. నన్ను ఇక్కడ అబ్జర్వ్ చేసి దీని యొక్క డిఫరెన్స్ ఎంత? డెల్టా 1 = 1.5 నుంచి 1 తీసాను అనుకోండి, ఎంత వస్తుంది? 0.5. డెల్టా 2 ఎంత అవుతుందిరా? 2లోంచి 1.5 తీసారు, అప్పుడు కూడా 0.5. ఇందులో డెల్టా 3 ఎంత వస్తుందా? 1. డెల్టా 4 ఎంత వస్తుంది? 1. సో చూసా ఈ పార్టీషన్లో ఉన్న సబ్ ఇంటర్వెల్స్ యొక్క లెంత్లు అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్గా వచ్చాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లెంత్లు ఎలా ఉన్నాయి నాన్న? ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఒక క్లోజ్డ్ ఏ కామా బి తీసుకున్నప్పుడు దాన్ని పార్టీషన్ స్ప్లిట్ చేసినప్పుడు అక్కడ సబ్ ఇంటర్వెల్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ప్రతి సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్ని డెల్టాతో డినోట్ చేసినప్పుడు ఒక్కొక్క డెల్టా వాల్యూ ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్క డెల్టా వాల్యూ ఒక్కలా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ మనకి ఏమొస్తాయి నాన్న? నీకు నువ్వే అన్నావు కదా లెంత్లు వస్తాయి సార్ అని. డెల్టా 1 అండ్ డెల్టా 2 అండ్ సో ఆన్ డెల్టా ఎన్. ఎన్ని వస్తాయి? నువ్వు ఎన్ సబ్ ఇంటర్వెల్స్ కింద స్ప్లిట్ చేస్తావు కాబట్టి ఎన్ డిస్టెన్సెస్ వస్తాయి, ఎన్ లెంత్లు వస్తాయి. వీటన్నిటిలోని మ్యాక్సిమం వాల్యూని ఏమంటారంటే బాగా గుర్తుపెట్టుకో, నార్మ్ అంటారు. ఏమంటారు నాన్న? నార్మ్. దేని యొక్క నార్ము? నార్మ్ ఆఫ్ పి. దేని యొక్క నార్ము? నార్మ్ ఆఫ్ పి. అంటే ఎప్పుడైనా సరే క్లోజ్డ్ ఏ కామా బిని పార్టీషన్కి స్ప్లిట్ చేసిన పార్టీషన్ నుంచి సబ్ ఇంటర్వెల్స్ రాసి ప్రతి సబ్ ఇంటర్వెల్కి లెంత్లు ఫైండ్ అవుట్ చేసి లెంత్లన్నింటినీ ఒక సెట్ కింద రాసుకుని వాటన్నిటిలోని మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటే దాన్ని ఏమని పిలుస్తారన్న? ఆ పార్టీషన్ యొక్క నార్మ్ అని పిలుస్తారు. నన్ను ఇట్ ఈస్ డినోటెడ్ బై ఇలా. ఎలా డినోట్ చేస్తారు నాన్న? మాడ్యులస్ ఆఫ్ ఆర్ కాదు, మాడ్యులస్ ఆఫ్ పి కాదు. 2 లైన్స్ ఉంటాయి, ఇటు సైడ్ ఒక 2 లైన్స్, ఇటు 2 లైన్స్ ఉంటాయి. దాన్నే నార్మ్ పి అంటారు. దాన్ని ఏమంటారు నాన్న? నార్మ్ పి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్కి నార్మ్ పి ఎంత అని అడిగాను అనుకోండి, అంటే ఈ పార్టీషన్కి నార్మ్ P2 ఎంత అని అడిగాను అనుకోండి, 1, 1, 1. వీటన్నిటిలో మ్యాక్సిమం ఒకటే కదా, అందువల్ల దీని యొక్క నార్మ్ అంటే ఇలా నార్మ్ P2 ఎంత అని అడిగాను అనుకో, ఈ క్వశ్చన్కి ఎంత అవుతుంది నాన్న? 1 అవుతుంది. అదే ఈ క్వశ్చన్ తీసుకున్నాను అనుకోండి, 1 0.5 వచ్చింది, ఇంకో 0.5, 1, 1. సో ఈ 4లోని మ్యాక్సిమం ఎంత? 1 కదా. సో ఈ క్వశ్చన్కి నార్మ్ P3 ఎంత అంటే ఎంత అని చెప్తానన్నా? 1. ఓకే. సో ఒక విషయం చూడండి, 1 నుంచి 4 వరకు బ్రేక్ తక్కువ తీసుకున్నాను అనుకోండి, నార్మ్ P అనేది ఎక్కువ వస్తుంది. అంటే ఇక్కడ ఉంది ఒక బ్రేకే తీసుకున్నాను అనుకో, ఇంత వచ్చేస్తుంది నార్మ్ P. అలా కాకుండా బ్రేకులు పెరిగిపోయాయి అనుకోండి, అంటే నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ అనేవి ఎన్న కాకుండా ఇలా ఎక్స్టెండ్ అయిపోతున్నాయి అనుకోండి, అంటే ఎక్కువ వచ్చాయి అనుకోండి బ్రేకులు, అంటే చిన్న బ్రేకులు వచ్చాయి అనుకోండి, నార్మ్ P అనేది ఏమైపోతుంది నాన్న? తగ్గిపోతుంది. సో నార్మ్ P ఇంకా తగ్గాలంటే పార్టీషన్స్ ఇంకా పెరిగిపోవాలి. సో పార్టీషన్స్ నెంబర్ బాగా పెరిగిందంటే నార్మ్ P అనే వాల్యూ ఏమైపోతుంది అన్న? బాగా తగ్గిపోద్ది. సో ఇక్కడ ఒక విషయం చెప్తాను, ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది, బాగా గుర్తుపెట్టుకో. నన్ను ఎప్పుడైనా సరే ఎన్ అనేది ఇన్ఫినిటీకి వెళ్ళిపోయింది అనుకోండి, అంటే ఏంటి? ఎన్ని పార్టీషన్లో ఎన్ని ఎలిమెంట్స్ వచ్చాయో నీ దగ్గరే కౌంట్ లేదు. 5 ఎలిమెంట్స్, ఇక్కడ చూడండి 7 ఎలిమెంట్స్ వచ్చాయి, ఇక్కడ చూడండి 4 ఎలిమెంట్స్ వచ్చాయి, ఇక్కడ చూడండి 5 ఎలిమెంట్స్ వచ్చాయి. అందువల్ల నార్మ్ P అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, చెప్పగలుగుతున్నావు.
ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు నార్మ్ పీ వాల్యూ ఎంత అయిపోద్ది అంటే 0 అయిపోద్ది. అంటే పక్కన అంటే పార్టీషన్లో ఎలిమెంట్కి మధ్య గ్యాప్ అసలు ఉండదన్నమాట. అలా తీసుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా నార్మ్ పీ టెన్స్ టు 0 అవుద్ది. ఈ పాయింట్ ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో చెప్తాను. అప్పుడు దాకా ఓకే n టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే నార్మ్ పీ టెన్స్ టు 0 అవుద్ది అనే విషయాన్ని అలా మైండ్లో పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇది నాన్న ఒక పార్టీషన్ స్ప్లిట్ చేయడు. ఆ పార్టీషన్ కనుక నువ్వు ఎప్పుడైనా సరే ఏం చేస్తావు, సబ్ ఇంటర్వెల్స్ కింద రాసుకుంటే ప్రతి సబ్ ఇంటర్వెల్స్కి ఏముంటాయి లెన్స్ ఎగ్జిస్ట్ అయితే వాటిని Δ1 Δ2 Δn డినోట్ చేస్తే వాటన్నిటిలోని మ్యాక్సిమం వాల్యూని పార్టీషన్ యొక్క నార్మ్ అని పిలుస్తారు. పార్టీషన్ యొక్క నార్మ్ అని పిలుస్తారు. ఇది కాన్సెప్ట్. వీటితో పాటు ఇక్కడ ఒక కాన్సెప్ట్ చెప్తాను నాన్న. ఎప్పుడైనా సరే P1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ P2 అయింది అనుకోండి, P1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ P2 అంటే అర్థం ఏంటి, P1 అనేది ఒక పార్టీషన్, P1 అనేది ఒక పార్టీషన్. ఇంకా బాగా చెప్పాలంటే ఇక్కడ P1, P2 బిలాంగ్స్ టు పై ఆఫ్ క్లోజ్డ్ ఏ కామా బి తీసుకున్నాను. అంటే ఏ కామా బి అనే క్లోజ్డ్ ఇంటర్వెల్ని 2 పార్టీషన్ నేను స్ప్లిట్ చేసా, ఒకటి P1 ఇంకోటి P2. ఇప్పుడు P1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ P2 అంటే ఏంటి, P1లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఎందులో ఉన్నాయి, P2లో ఉన్నాయి. P1లో ఎలిమెంట్స్ అన్ని P2లో ఉన్నాయి. అంటే లైక్ చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. నన్ను క్లోజ్డ్ ఏ కామా బిని నేను 1,3 తీసుకున్నాను. అందులో నేను P1 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 1 2 3 ఇలా తీసుకున్నాను అంటే సెట్. అండ్ P2 ఈజ్ ఈక్వల్ ఎలా ఉందంటే 1 1.5 2 2.5 అండ్ 3 ఇలా ఉంది. సరిగ్గా అబ్జర్వ్ చేయి, P1లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి 1 2 3 జస్ట్. P2లో ఏమన్నాయి 1 1.5 2 2.5 3. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే P1లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని P2లో ఉన్నాయి కాబట్టి ఏం చెప్పొచ్చు, P1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ P2. P1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ P2. నేను దీన్ని సబ్ ఇంటర్వెల్స్ కింద రాసాను అనుకోండి, ఏమొస్తుంది 1, 2, 2, 3. లెంత్ ఎంత 2 నుంచి 1 తీస్తే 1, 3 నుంచి చూస్తే 1. అంటే మ్యాక్సిమం ఎంత 1. అంటే దీని యొక్క నార్మ్ ఎంత అంటే నార్మ్ P1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 1 వచ్చింది. అదే దీనికి అబ్జర్వ్ చేయి, దీనికి డిఫరెన్స్ ఎంతమ్మా 0.5, దీనికి డిఫరెన్స్ ఎంత 0.5, దీనికి డిఫరెన్స్ ఎంత 0.5, దీనికి డిఫరెన్స్ ఎంత 0.5. వీటి యొక్క నార్మ్ ఎంత అవుతుంది, నార్మ్ P2 ఈజ్ ఈక్వల్ టు 0.5. సో ఇప్పుడు రెండట్లో ఏది పెద్దది వచ్చింది, P1 యొక్క నార్మే పెద్ద వచ్చింది. ఎప్పుడైనా సరే P1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ P2 అయితే ఏమవుద్దంటే నాన్న దీని యొక్క నార్ము దీనికంటే ఎక్కువ ఉంటుంది. అంటే రివర్స్ అవ్వాలి, నార్మ్ P2 ఈజ్ లెస్ దెన్ నార్మ్ P1. ఈ యొక్క పాయింట్ కూడా నువ్వు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. సో నాకు ఒక విషయం అయితే అర్థమైంది, సార్ క్లోజ్డ్ ఇంటర్వెల్ అండి పార్టీషన్ కింద నేను స్ప్లిట్ చేస్తాను, దాన్ని సబ్ ఇంటర్వెల్స్ కింద నేను రాస్తాను, వాటి యొక్క డిస్టెన్సెస్ కట్టేస్తాను, వాటి యొక్క మ్యాక్సిమం ఎంత అవుతుందో అది కూడా చెప్పేస్తాను సార్. ఓకే, ఇక్కడ దాకా అర్థమైంది కదా నాన్న. ఓకే, ఇది విషయం. దీని తర్వాత నువ్వు తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే అప్పర్ రేమన్ సమ్ అండ్ లోయర్ రేమన్ సమ్. అప్పర్ రేమన్ సమ్ అండ్ లోయర్ రేమన్ సమ్. నాన్న ఇక్కడ తెలియాలంటే ఫస్ట్ ఎఫ్ ఈజ్ ఫస్ట్ ఏం అవ్వాలంటే నాన్న బౌండెడ్, ఎఫ్ ఈజ్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి అవ్వాలరా. అయిన తర్వాత నువ్వు పి అనే పార్టీషన్ ఎగ్జిస్ట్ అవ్వాలి. పి ఈజ్ ఈక్వల్ టు పార్టీషన్ ఎలా ఉంటుంది నాన్న, ఏ అనే దాన్ని x0 అనుకుంటే దాని తర్వాత x1 x2 అండ్ సో ఆన్ xn. ఎక్కడ దాకా వెళ్తాను, xn అంటే b దాకా వెళ్తాను. ఏతో స్టార్ట్ చేస్తాను b వరకు స్ప్లిట్ చేసుకుంటూ వెళ్తాను. ఇట్ ఈస్ ఏ పార్టీషన్ అనుకుంటే వీ డివైడ్ ఇంటూ సబ్ ఇంటర్వెల్స్. ఎలానన్నా I1 ఈజ్ ఈక్వల్ టు x0 కామా x1, I2 ఈజ్ ఈక్వల్ టు x1 కామా x2 అండ్ సో ఆన్, In ఈజ్ ఈక్వల్ టు xn మైనస్ 1 కామా xn. ఇదొక సబ్ ఇంటర్వెల్ అనుకుంటే ఈ ప్రతి సబ్ ఇంటర్వెల్కి ఏం ఎగ్జిస్ట్ అవుతాయి అనుకుంటే దీనికి ఖచ్చితంగా Δ1 అనే ఒక లెంత్ ఎగ్జిస్ట్ అవుతుంది, దీనికి Δ2 అనే లెంత్ ఎగ్జిస్ట్ అవుతుంది, దీనికి Δn అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను IR అనే సబ్ ఇంటర్వెల్ తీసుకున్నాను అనుకోండి, అది ఎలా ఉంటుందమ్మా XR మైనస్ 1 కమా XR. దీనికి కూడా లెంత్ ఎగ్జిస్ట్ అవుతుంది, దాన్ని Δr అంటారు. ఎలా డినోట్ చేస్తాం, XR మైనస్ XR మైనస్ 1. Δr వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, XR మైనస్ XR మైనస్ 1. ఇక్కడ దాకా ఇందాక నేర్చుకున్న కాన్సెప్టే.
మనం ఇందాక ఎఫ్ అనే ఫంక్షన్ గురించి మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడతాం. నన్ను ఎఫ్ అనేది బౌండెడ్ ఫంక్షన్ కదా, బౌండెడ్ ఫంక్షన్ అయిందంటే దానికి ఖచ్చితంగా లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ ఉంటుంది. ఇది కూడా బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి. మీరు కంటిన్యూటీ అనే థీరంలో, కంటిన్యూటీ అనే చాప్టర్లో ఒక థీరం నేర్చుకుంటారు. ఇఫ్ ఎఫ్ ఈజ్ బౌండెడ్ అండ్ ఇట్ అటైన్స్ ఇట్స్ ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్, వాటి యొక్క ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ అదే సెట్లో ఉంటాయి. అంటే ఈ ఎఫ్ యొక్క ఇన్ఫిమమ్ కానీ సుప్రీమమ్ కానీ ఎందులో ఉంటుంది, క్లోజ్డ్ ఏ కామా బిలో ఉంటుంది. ఇన్ఫిమమ్ని ఈ స్మాల్ ఎంతో డినోట్ చేస్తారా, ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్. క్యాపిటల్ ఎంతో దేని డినోట్ చేస్తారంటే సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్. అక్కడ దాకా ఓకే. ఇప్పుడు మరి ప్రతిదాన్ని సబ్ ఇంటర్వెల్స్ కింద రాశాను కదా, మరి ఈ సబ్ ఇంటర్వెల్స్లో కూడా ఆ సబ్ ఇంటర్వెల్కి తగ్గట్టు ఇన్ఫిమమ్ ఉంటుంది, సుప్రీమమ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్ అనే సబ్ ఇంటర్వెల్లో స్మాల్ ఎంఆర్ అనేది ఏమవుతుందంటే ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ ఎందులో రా అంటే ఐఆర్. ఐఆర్ అనే సబ్ ఇంటర్వెల్లో ఎఫ్ యొక్క ఇన్ఫిమమ్ దేంతో డినోట్ చేస్తాను నేను, స్మాల్ ఎంఆర్తో. ఏం కాదు నాన్న, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అంటే ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్లో ఉన్న పాయింట్స్ అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తా. ఏదైతే లీస్ట్ వాల్యూ వస్తుందో అది ఐఆర్ అనే సబ్ ఇంటర్వెల్లో ఇన్ఫిమమ్ అవుతుంది. అలాగే క్యాపిటల్ ఎంఆర్ అంటే ఏంటంటే సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఇన్ ఐఆర్. అంటే ఇప్పుడు వరకు నువ్వు జస్ట్ ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ నుంచి పార్టీషన్ రాసి దాని నుంచి సబ్ ఇంటర్వెల్స్ రాస్తే డిస్టెన్స్ లెంత్ కట్టడంతో ఆపేసావు. దాంతోపాటు ఇప్పుడు ఏం చేయాలి, ఆ సబ్ ఇంటర్వెల్ యొక్క ఇన్ఫిమమ్ ఎంత, సుప్రీమమ్ ఎంత. ఇన్ఫిమమ్నేమో ఎంఆర్తోని, సుప్రీమమ్ని క్యాపిటల్ ఎంఆర్తో డినోట్ చేస్తా. అంటే ఇక్కడ ఏమొస్తుంది, స్మాల్ m1 క్యాపిటల్ m1, స్మాల్ m2 క్యాపిటల్ m2, స్మాల్ mn క్యాపిటల్ mn. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అలా ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఫస్ట్ ఒకటి యూపీఎఫ్ అండ్ సెకండ్ వన్ ఎల్పిఎఫ్. నాన్న యూపీఎఫ్ అంటే అప్పర్ రీమాన్ సమ్, ఇది ఎల్పిఎఫ్ అంటే లోయర్ రీమాన్ సమ్. వీటినే అప్పర్ డర్బాక్స్ సమ్ అని, అంటే అప్పర్ డార్బాక్స్. అంటే రేమాన్ ఇంటిగ్రేషన్ చేయడానికి రేమాన్ అనేవాడు ఎంత హెల్ప్ అయ్యాడో, అంటే ఎంత కృషి చేశారో, అట్ ది సేమ్ టైం డార్బాక్స్ అనే సైంటిస్ట్ కూడా అంతే కృషి చేశారు. యాక్చువల్లీ దీన్ని రేమాన్ ఇంటిగ్రేషనే కదా డార్బాక్స్ ఇంటిగ్రేషన్ అని కూడా అన్న తప్పేం లేదు. అంటే ప్రతిదీ, అంటే ఈయన ప్రూవ్ చేసిన ప్రతి థియరంకి ఇనీషియల్గా కొంత కాన్సెప్ట్ ఇచ్చింది అయితే మాత్రం డార్బాక్స్. ఓకే, అందుకే దీన్ని అప్పర్ డార్బాక్స్ సమ్ లేదా అప్పర్ రేమన్ సమ్ అంటారు. దీన్ని లోయర్ డార్బాక్స్ సమ్ ఆర్ లోయర్ రేమన్ సమ్ అంటారు. ఇట్ ఈస్ డినోటెడ్ బై యూపీఎఫ్ అండ్ ఎల్పిఎఫ్. నన్ను యూపీఎఫ్ అంటే ఏం కాదురా, చాలా అంటే చాలా సింపుల్. ఒకటే గుర్తుపెట్టుకో నాన్న, ఫస్ట్ పార్టీషన్ చేసిన తర్వాత సబ్ ఇంటర్వెల్స్ వస్తాయి కదా, వచ్చిన ఒక్కొక్క సబ్ ఇంటర్వెల్ని I1, I2, I3 అండ్ సో ఆన్ IN అని పేరు పెట్టుకున్నావు కదా. ప్రతి సబ్ ఇంటర్వెల్కి ఏముంటుంది, ఒక లెంత్ ఉంటుంది, ఒక ఇన్ఫిమమ్ ఉంటుంది, ఒక సుప్రీమమ్ ఉంటుంది. 3 ఉంటాయని చెప్పాను కదా. ఇన్ఫిమమ్ సుప్రీమమ్ ఎలా వస్తుంది అంటే ఏం కాదురా, ఈ ఇంటర్వెల్లో ఉన్న వాల్యూస్ని తీసుకెళ్ళి ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తాను నేను, ఎఫ్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన వాల్యూస్ అన్నింటిలో లీస్ట్ ఉన్నదాన్ని ఇన్ఫిమమ్ అని, హైయెస్ట్ ఉన్నదాన్ని సుప్రీమమ్ అంటారు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకో. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇంటర్వెల్లో ఇన్ఫిమమ్ ఉంది, సుప్రీమో ఉంది క్యాపిటల్ M1, దాన్ని డెల్టా 1తో మల్టిప్లై చేయి. సెకండ్ సబ్ ఇంటర్వెల్లో M2 ఉంటుంది, దాని యొక్క లెంత్తో మల్టిప్లై చేయి. అండ్ సో ఎక్కడ దాకా వెళ్తారంటే ఎన్ని ఇంటర్వెల్స్ ఉన్నాయి, n ఇంటర్వెల్స్ ఉన్నాయి. సో mnని డెల్టా nతో మల్టిప్లై చేయి, mnని డెల్టా mnతో మల్టిప్లై చేయి. సో ఆ విషయం దాన్ని ఏమంటారంటే యూపీఎఫ్ అంటారు. అంటే సుప్రీమో ఇంటూ లెంత్, సుప్రీమో ఇంటూ లెంత్, సుప్రీమో ఇంటూ లెంత్, అంతే. సో దీన్ని షార్ట్కట్లో కానీ ఒక ప్రొసీజర్ ప్రకారం రాయాలంటే ప్లస్ ఉంది కాబట్టి సిగ్మా నోటేషన్ అంటారా, ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. ఆర్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది నాన్న, 1 నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడ దాకా వెళ్ళింది, n దాకా వెళ్ళింది. దీన్ని యూపీఎఫ్ అంటారు. సో అదే ఎల్పిఎఫ్ ఎలా వస్తుంది, ఏదైనా ఒక ఇంటర్వెల్ని పార్టీషన్ కింద స్ప్లిట్ చేసి దాని యొక్క సబ్ ఇంటర్వెల్స్ రాసుకున్నప్పుడు ఫస్ట్ ఇంటర్వెల్ యొక్క ఇన్ఫిమమ్ ఇంటూ లెంత్, సెకండ్ ఇంటర్వెల్ యొక్క ఇన్ఫిమమ్ ఇంటూ లెంత్ అండ్ సో ఆన్ ఎంత వస్తున్నానా mn ఇంటూ డెల్టా n. నన్ను ఇవి స్మాల్స్ అంటే ఏంటి, ఇన్ఫిమమ్స్. సో దీన్ని షార్ట్కట్లో రాసాం అనుకోండి, ఏమవుతుంది, సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు 1 to n ఎంతమా mr ఇంటూ డెల్టా ఆర్. ఇది యూపీఎఫ్ అండ్ ఎల్పిఎఫ్. బాగా గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంత చేసినా సరే ఎల్పిఎఫ్ అనే వాల్యూ ఖచ్చితంగా దేనికంటే తక్కువ వస్తుంది, యూపీఎఫ్ కంటే తక్కువ వస్తుంది. ఎందుకంటే సుప్రీమము
తో పోలిస్తే ఇన్ఫిమీ ఎప్పుడు తక్కువే ఉంటుంది. ఇంకో దీనికంటే ఇది ఎక్కువ, దీనికంటే ఇది ఎక్కువ, అది అన్ని మల్టిప్లై చేసి యాడ్ చేస్తే ఖచ్చితంగా ఏం రావాలి, ఎక్కువే కదా రావాలి. అందువల్ల ఎల్పిఎఫ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్. సో ఇక్కడే నేను ఇంకో విషయం చెప్పేస్తాను నాన్న, సిగ్మా ఓన్లీ డెల్టా ఆర్ ఎంత అని అడిగాను అనుకోండి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n. సిగ్మా డెల్టా ఆర్ ఉంది కాబట్టి దీన్ని ఏమని రాసుకోవచ్చురా, డెల్టా 1 ప్లస్ డెల్టా 2 ప్లస్ అండ్ సో ఆన్ డెల్టా ఎన్. నాన్న డెల్టా 1 అంటే ఏంటి, ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ యొక్క డిఫరెన్స్. ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ ఎవరు ఉంటారు, x0 x1 ఉంటుంది, అంటే x1 మైనస్ x0 ప్లస్ తర్వాత x2 మైనస్ x1 ప్లస్ తర్వాత x3 మైనస్ x2 ప్లస్ అండ్ సో ఆన్ లాస్ట్ ఏముంటుందిరా xn మైనస్ xn మైనస్ 1 ఇలా ఉంటాయి. నన్ను అబ్జర్వ్ చేయి, ఈ x1 ఈ x2 ఈ x2 ఈ x2 ఈ x3 ఇక్కడ x3 ఇవన్నీ పోగా ఇంకా చివరికి ఇది కూడా పోద్ది. ఇంకేం మిగులుతుంది నాన్న, xn మైనస్ x0. xn అంటే లాస్ట్ వాల్యూ b, x0 అంటే ఫస్ట్ వాల్యూ a. అంటే ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందన్నా, b మైనస్ ఏకి ఈక్వల్ అవుతుంది. సో బోర్డు మీద చెప్పిన ప్రతి పాయింట్ గుర్తుపెట్టుకుంటే అలా 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 అయిపోద్ది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడుగుతున్న 5 మార్క్స్ క్వశ్చన్, ఫస్ట్ 5 మార్క్స్ క్వశ్చన్ ఇదే. రేపు ఎగ్జామ్లోకి వెళ్ళినట్టు నీకు కంటికి కనిపిస్తుంది. ఇది ఫంక్షన్ ఇస్తాడు, f(x) ఈజ్ ఈక్వల్ టు సమ్ ఫంక్షన్ ఇచ్చి సమ్ ఇంటర్వెల్ ఇచ్చి పార్టీషన్ ఇచ్చి యూపీఎఫ్ ఎంత ఎల్పిఎఫ్ ఎంత అని అడుగుతాడు. జస్ట్ ఏం కాదు నాన్న, గివెన్ దట్ ఏంటది, గివెన్ దట్ f(x) ఈజ్ ఈక్వల్ టు ఎంత అని తీసుకుంటాను, x అని తీసుకుంటాను. ఆన్ ఇంటర్వెల్ ఏంటి నాన్న, క్లోజ్డ్ 0,1 అండ్ పార్టీషన్ ఇచ్చేసాడు రా, అండ్ p ఈజ్ ఈక్వల్ టు అంత ఇచ్చాడు, వాడే ఇచ్చాడు, మనకేం ఇవ్వలేదు. ఎందుకంటే పార్టీషన్ బేస్ చేసుకుంటే యూపీఎఫ్ అండ్ ఎల్పిఎఫ్లని మారిపోతుంటాయి, ఒక్కొక్క పార్టీషన్కి ఒక్కొక్క యూపీఎఫ్ ఉంటుంది. అందుకే ఫైండ్ యూపీఎఫ్ అని అడగడు, మెన్షన్ చేస్తాడు. ఎందుకంటే 0 నుంచి 1 వరకు వెళ్ళాలంటే ఈ రూట్లో ఎందుకు వెళ్తావు నువ్వు, 0, 0.5, 0.75 ఇలా వెళ్తావు. అందువల్ల వాడు మెన్షన్ చేసి యూపీఎఫ్ ఎల్పిఎఫ్ పడుతాడు. నాన్న పార్టీషన్ వచ్చేసిన తర్వాత దానికి సబ్ ఇంటర్వల్స్ రాసుకోవచ్చు అని చెప్పా. I1 ఎంతమ్మా, 0 and 1/3. నాన్న సబ్ ఇంటర్వెల్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం కట్టాలి, డెల్టా 1 కట్టాలి. డెల్టా 1 అంటే ఏంటి, 1/3 మైనస్ 0. సో ఎంత వచ్చింది, 1/3 వచ్చింది. నెక్స్ట్ ఏం చెప్పాను, ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా అని చెప్పా. నన్ను f(x) అనేది సింపుల్గా x ఇచ్చాడు. అంటే క్లియర్గా చెప్పాలంటే ఇట్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఇట్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఏంటి, 0 పెడితే ఎంత వాల్యూ వస్తుందో 1/3 నెక్స్ట్ వాల్యూ కదా, 1/3 పెడితే దానికంటే ఎక్కువ వాల్యూ వస్తుంది. సో 0 పెట్టినప్పుడు వచ్చేదాన్ని ఇన్ఫ్యూమో అని, 1/3 పెట్టినప్పుడు వచ్చేదాన్ని సుప్రీమో అని డైరెక్ట్గా తీసుకోవచ్చు. అందువల్ల స్మాల్ m1 ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ ఎంత తీసుకోవాలంటే ఇంకా క్లియర్గా రాద్దాం. ఇట్ ఈస్ ఇన్ఫ్యూమోమ్ ఆఫ్ f ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలన్నా, f ఆఫ్ 0 పెట్టాలి. ఎందులో, xలో, x ప్లేస్లో 0 పెడితే 0 వస్తుంది. అండ్ క్యాపిటల్ M1 ఈజ్ ఈక్వల్ టు దాన్ని ఏమంటానా, సుప్రీమో ఆఫ్ f ఈజ్ ఈక్వల్ టు ఎంత పెట్టాలి, f ఆఫ్ 1/3 పెట్టాలి. సో సబ్స్టిట్యూట్ చేస్తే 1/3 పెడితే 1/3 వస్తుంది. సరిగ్గా చూడండి, 0, 1/3లో ఏది చిన్నది, 0 చిన్నది, ఏది పెద్దది, 1/3 పెద్దది. సో ఆబ్వియస్లీ సుప్రీమో ఎంత, 1/3, ఇన్ఫీమో ఎంత, 0 రాస్తామా. అలాగే నెక్స్ట్ ఇంకొక సబ్ ఇంటర్వెల్ ఎంత ఉంది, I2 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది నాన్న, 1/3, 2/3. నాన్న ఫస్ట్ నేను డెల్టా 2 కట్టాలి. డెల్టా 2 అంటే ఏం చేయాలి, 2/3 మైనస్ 1/3 ఈజ్ ఈక్వల్ టు 1/3. నాన్న I2 నుంచి డెల్టా 2 కట్టాలి. నువ్వేం కట్టాలి, స్మాల్ m2 క్యాపిటల్ m2 కట్టాలి. స్మాల్ m2ని ఇన్ఫ్యూమో అంటారు, క్యాపిటల్ m2ని సుప్రీమో అంటారు. సో స్మాల్ m2 రావాలంటే ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, 1/3. ఎందుకంటే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. సో ఇంక్రీజింగ్ ఫంక్షన్లో ఫస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్ఫీమో, నెక్స్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సుప్రీమో వస్తుంది. f ఆఫ్ 1/3 అంటే డైరెక్ట్గా x ప్లస్ 1/3 పెట్టడం, ఇదిగో 1/3. అదే క్యాపిటల్ M2 కావాల్సి వచ్చింది అనుకోండి, ఏం చేస్తానన్నా, f ఆఫ్ 2/3 సబ్స్టిట్యూట్ చేస్తా. ఎంత వచ్చింది, 2/3. ఓకేనా. సో థర్డ్ వన్ I3 అనే సబ్ ఇంటర్వెల్ తీసుకున్నా. ఎంత వచ్చిందమ్మా, 2/3, 1. నేను దీనికి డెల్టా 3 కట్టాను అనుకోండి, 1 మైనస్ 2/3 ఈక్వల్ టు 1/3. నేను ఇప్పుడు స్మాల్ m3 కట్టాను అనుకో, స్మాల్ m3. నాకు ఇది స్మాల్ m3 నాకు తెలియట్లేదు, ఏం చేయమంటారు సార్, అది చిన్నది పెద్దది, ఇది పెడితేనే చిన్నది వస్తుంది, ఇది పెడితేనే పెద్ద వస్తుంది, మీకు ముందే ఎలా తెలిసిపోతుంది సార్, నాకు ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటే డెఫినేషన్ కూడా రాదు సార్, ఏం చేయమంటారు సార్ అంటే, కంగారు పడకుండా కామ్ అయిపో, ప్రశాంతంగా కూర్చో. జస్ట్
ఇక్కడ ఏ వాల్యూస్ ఉన్నాయి 2/3 ఒకటి ఉంది, ఇంకోటి ఎంత ఉంది 1 ఉంది. సో ముందు f(2,3) కట్టు, సరదాగా f(2/3) కట్టు. f(2/3) వాల్యూ ఎంత వచ్చింది 2/3 వస్తుంది. ఎందుకంటే f(x) x ఇచ్చాడు, అదే వస్తుంది, ఆప్షన్ లేదు. నేను చెప్పే ఎగ్జాంపుల్స్ అంటే సింపుల్గానే చెప్తా, టఫ్ క్వశ్చన్స్ నేను హోంవర్క్ ఇచ్చేస్తాను, తెలిసిందే కదా, ఇబ్బంది పడుకో. తర్వాత f(1) ఉంది, అది కట్టు, ఎంత వస్తుంది 1 వచ్చింది. నాన్న 2/3 చిన్నదా 1/3 1 చిన్నదా? ఆబ్వియస్లీ 2/3 చిన్నది. అందువల్ల దీన్ని ఇది ఏమైపోద్ది ఇన్ఫ్యూమ్ అయిపోద్ది. ఇది M3 స్మాల్ M3, ఇదేమైపోద్ది క్యాపిటల్ M3 అవుతుంది. అయిపోయింది కదా. నువ్వు కట్టిన తర్వాత చిన్నది ఏదైతే స్మాల్ M3 అని, పెద్ద ఏదైతే 1 అని క్యాపిటల్ M3 అని పెట్టే. అప్పుడు ఇన్ఫ్యూమ్ సుప్రీం అనే కాన్సెప్ట్ కూడా అక్కర్లేదు, నువ్వు చాలా సింపుల్గా చేస్తావు. నన్ను ఇప్పుడు అన్నీ వచ్చేసాయి కదా. ఫస్ట్ నేను కట్టమన్నాడు UPF కట్టమన్నాడు. నన్ను UPF ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్ ఏంట్రా సిగ్మా R ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ MR ఇంటూ డెల్టా R. కానీ ఇక్కడ n వరకు లేవు, ఎన్ని ఉన్నాయి ఇంటర్వెల్స్ 3 ఇంటర్వెల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలి క్యాపిటల్ M1 ఇంటూ డెల్టా 1 క్యాపిటల్ M2 ఇంటూ డెల్టా 2 క్యాపిటల్ M3 ఇంటూ డెల్టా 3. సో క్యాపిటల్ M1 అంటే ఎంత ఉందమ్మా, ఏది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఎంత 1/3. దాని యొక్క డెల్టా 1 ఎంత ఉందమ్మా, ఇంక ఇక్కడ ఉంది 1/3 ప్లస్ తర్వాత 2/3 ఇంటూ 1/3 ప్లస్ M3 అంటే ఎంత 1 ఇంటూ 1/3. సో సింప్లిఫై చేశాను అనుకోండి, నేను 1/9 ప్లస్ 2/9 ప్లస్ 1/3. సింప్లిఫై చేస్తే నాకు తెలిసినంత వరకు 6/9 వస్తుంది. దాన్ని సింప్లిఫై చేస్తే ఎంత 2/3. ఇదేంటి UPF. నెక్స్ట్ నువ్వేం కట్టాలి LPF కట్టాల్సి వచ్చింది అనుకోండి. LPF ఫార్మ్ ఏంటన్నా సిగ్మా R ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ MR ఇంటూ డెల్టా R, అంటే స్మాల్ M1 డెల్టా 1 ప్లస్ స్మాల్ M2 డెల్టా 2 ప్లస్ స్మాల్ M3 డెల్టా 3. సో ఒక్కొక్క దాన్ని తీసుకొని సబ్స్టిట్యూట్ చేయాలి. స్మాల్ M1 అంటే ఇక 0 ఇంటూ 1/3, తర్వాత 1/3 ఇంటూ 1/3 ప్లస్ 2/3 ఇంటూ 1/3. నానా 0 ఇంటూ 1/3 0, 1 ఇంటూ 1 1/9, 1/9 ప్లస్ 2/9 కలిపితే ఎంత 3/9. సో 3/9 అంటే ఆన్సర్ ఎంత వచ్చింది 1/3 వచ్చింది. సో LPF ఏమో 1/3 వచ్చింది, UPF ఏమో 2/3 వచ్చింది. చూడండి అబ్జర్వ్ చేయి, రెండట్లో ఏది పెద్ద వచ్చింది UPF పెద్ద వచ్చింది. అలా వస్తుంది సార్. మీరు f(x) x అని తీసుకుని ఏదో చేస్తారు, అది నాకు కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది, అది క్లియర్గా అవే ఉండడంతో అవే రాసేస్తున్నారు. కొంచెం ఫంక్షన్ మార్చుంటే ఏమైనా బాగుండేదేమో అన్నావు అనుకో, ఇదిగో మార్చేసా f(x) x². f(x) x². సార్ రాసే గివెన్ దట్ f(x) x² అని క్లోజ్ పార్టీషన్ మొత్తం రాస్తా. కానీ ఇక్కడ చెప్పండి ఇంటర్వల్స్ ఏమొచ్చారా I1 ఈజ్ ఈక్వల్ టు ఎంతరా 0,1/4. 0,1/4. నన్ను దీని నుంచి నా కోసం ఏం చేయగలవు అన్ని రై. హియర్ డెల్టా 1 ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా 1/4 మైనస్ 0 చేస్తే 1/4 వస్తుంది. ఎంత వస్తుంది 1/4. సో ఓకేనా, లేదులే మనం ఇప్పటివరకు ఒకలా నేర్చుకుని మళ్ళీ అడ్డంగా అంటే కన్ఫ్యూజ్ అయిపోతారమ్మా. ఇక్కడ రాద్దాం హియర్ డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు 1/4 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1/4. నాని నీకు f(x) ఎంత ఇచ్చాడు x² ఇచ్చాడు. x² ప్లస్లో 0 అండ్ 1/4 రెండు సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ నేను f(0) సబ్స్టిట్యూట్ చేస్తా. f(0) ఈజ్ ఈక్వల్ టు 0² వాల్యూ ఎంత వచ్చిందమ్మా 0 వచ్చింది. తర్వాత f(1/4) పెట్టా. 1/4 అంటే 1/4 హోల్ స్క్వేర్. 1/4 హోల్ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది 1/16 వస్తుంది. ఓ మాట చెప్పి రెండిట్లో ఏది పెద్దది 1/16 కదా. అందువల్ల ఇదేమో సుప్రీమం, దీనేమో ఇన్ఫిమం. అయిపోయిందా. అలాగే నెక్స్ట్ సబ్ ఇంటర్వల్ చెప్పండి I2 ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా 1/4 2/4. అబ్జర్వ్ చేస్తే 2/4 నుంచి 1/4 తీసినా నీకు 1/4 వస్తుంది. అంటే ఇక్కడ డెల్టా 2 వాల్యూ ఎంతనా క్లియర్గా 1/4. ఎంత 1/4. నేను ఇక్కడ మళ్ళీ అగైన్ f(1/4) కట్టాను అనుకోండి 1/4 హోల్ స్క్వేర్. సో చేస్తే 1/16. f(2/4) కట్టాను అనుకోండి దాని అర్థం 2/4 హోల్ స్క్వేర్ అంటే అర్థం 4/16. ఓ మాట చెప్పు 1/16 పెద్దదా 4/16 పెద్దదా? 1 కంటే 4 పెద్దది. న్యూమరేటర్లో చూసుకోవాలి కాబట్టి. అందువల్ల ఇదేమవుతున్నానా క్యాపిటల్ M2, ఇదేంత అవుతున్నానా స్మాల్ M2. సిమిలర్లీ థర్డ్ వన్ తీసుకున్నాను అనుకోండి I3 అంటే ఎలా ఉంటుందిరా క్లోజ్డ్ ఇంటర్వెల్ 2/4 3/4.
4. సో కట్టాను అనుకోమా డెల్టా త్రీ ఈజ్ ఈక్వల్ ఎంత అవుద్ది జస్ట్ 1/4 వస్తుంది. స్మాల్ m3 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 4/16. క్యాపిటల్ M3 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 9/16. అండ్ లాస్ట్ ఇంటర్వెల్ I4 తీసుకున్నాను అనుకో. సో చెప్పండి ఎంతమ్మా 3/4, 1. సో డెల్టా 4 కట్టాను అనుకోండి ఎంతమ్మా 1/4 వస్తుంది డిఫరెన్స్ కాబట్టి. స్మాల్ m4 ఈజ్ ఈక్వల్ టు 3/4 హోల్ స్క్వేర్ చేస్తే 9/16. m4 ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ చేస్తే 1. ఇది మొత్తం అన్నీ వచ్చేసాయి. నాన్న నీకు తెలుసు యూపీఎఫ్ కట్టాలంటే ఫార్ములా ఏంటంటే డైరెక్ట్గా చెప్పుకుందామా m1 ఇంటూ డెల్టా 1, m2 ఇంటూ డెల్టా 2, m3 ఇంటూ డెల్టా 3, m4 ఇంటూ డెల్టా 4. m1 అంటే ఎంతమ్మా ఇదిగో 1/16. డెల్టా 1 అంటే ఎంతమ్మా 1/4. తర్వాత m2 అంటే ఎంతమ్మా 4/16 1/4. m3 అంటే ఎంతరా 9/16 ఇంటూ 1/4. m4 అంటే ఎంతమ్మా 1 ఇంటూ 1/4. నన్ను మల్టిప్లై చేశాను అనుకోండి ఇది ఎంతరా 1/64 ప్లస్ 4/64 ప్లస్ 9/64 ప్లస్ 1/4. ఎల్సిఎం కట్టాను అనుకోండి ఎంత వస్తుందిరా 64 వస్తుంది. ఇక్కడ 1 టైము ఇదేమో 4 టైమ్స్ ఇది 9 టైమ్స్ 16 టైమ్స్. సో కలిపితే 25 ప్లస్ 30 అంటే 30/64. సింప్లిఫై చేస్తే 15/32. 15/32. సో ఇది యూపీఎఫ్ కట్టే విధానం. అది ఎల్పిఎఫ్ కావాల్సి వచ్చింది అనుకోండి ఎల్పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్ ఏంట్రా స్మాల్ m1 ఇంటూ డెల్టా 1 ప్లస్ స్మాల్ m2 ఇంటూ డెల్టా 2 ప్లస్ స్మాల్ m3 ఇంటూ డెల్టా 3 ప్లస్ స్మాల్ m4 ఇంటూ డెల్టా 4. సో చెప్పండి స్మాల్ m1 అంటే ఎంత ఉంటుంది ఇదిగో 0. సో 0 ఇంటూ 1/4 ప్లస్ తర్వాత ఎంత వచ్చిందమ్మా m2 ఇదిగో 1/16. 1/16 ఇంటూ 1/4 ప్లస్ m3 అంటే ఎంతరా 4/16 ఇంటూ 1/4 ప్లస్ m4 అంటే ఎంతమ్మా 9/16 ఇంటూ 1/4. నన్ను సింప్లిఫై చేయి 1/64 ప్లస్ 4/64 ప్లస్ 9/64 కలిపితే ఎంత వచ్చిందిరా 14/64. సింప్లిఫై చేస్తే 7/32. సో 15/32 అనేది యూపీఎఫ్ అయితే 7/32 అనేది ఎల్పిఎఫ్. సో డివైడింగ్ పెద్దదైన ఫంక్షన్ చేంజ్ అయినా సరే చేసే ప్రాసెస్లో ఎటువంటి చేంజ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి నా యూపీఎఫ్ ఎల్పిఎఫ్ అడిగాడు f(x) = 2x - 1 f(x) = 2x - 1 ఇదిగో ఫంక్షన్. ఇట్ ఈస్ ఆల్సో ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఫస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఇన్ఫిమ్ నెక్స్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సుప్రీం వస్తుంది అందులో ఏ డౌట్ లేదు. సో వెళ్ళా I1 I2 I3 రాసేసుకున్నాను. ఇంకో డెల్టా 1 కట్టాను ప్రతి డెల్టా 2 డెల్టా 3 కడితే 1/3 వచ్చింది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ 0 పెడితే -1 వచ్చింది. 1/3 పెడితే -1/3 వచ్చింది. -1 పెద్దదా -1/3 పెద్దదా అంటే -1/3 పెద్దది. 1 చూడకూడదు మైనస్ ఉంది కదా. సో అందువల్ల ఇదేమో క్యాపిటల్ M1 ఇది స్మాల్ m1. తర్వాత 1/3 2/3 పెట్టా 1/3 పెడితే -1/3 2/3 పెడితే 1/3. సో చిన్నది ఇదే కాబట్టి m2 పెద్దది ఇదే కాబట్టి క్యాపిటల్ M2. అలాగే ఇది కడితే 1/3 1 వచ్చాయి. సో తీసుకెళ్ళి ఫార్ములాలో ఎల్పిఎఫ్ దగ్గర కట్ట అంటే ఫస్ట్ ఏం అడిగాడు ఫైండ్ యూపీఎఫ్ అండ్ ఎల్పిఎఫ్ అడిగాడు. సో యూపీఎఫ్కి ఫైండ్ కట్టాలి తర్వాత ఎల్పిఎఫ్ కట్టాలి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ కట్టేసా ఏం కట్టాను ఎల్పిఎఫ్. సో చెప్పండి ఫార్ములా వేసాను. m1 అంటే ఎంత ఉందమ్మా -1 ఉంది. డెల్టా 1 అంటే 1/3 తర్వాత -1/3 ఇంటూ 1/3 తర్వాత 1/3 ఇంటూ 1/3. నన్ను ఈ 1/3 పాజిటివ్ ఈ 1/3 -1/3 నెగిటివ్ ఈ రెండు పోతే ఇంకెంత మిగిలింది -1/3 మిగిలింది. సిమిలర్లీ క్యాపిటల్ M1 ఇంటూ డెల్టా 1 క్యాపిటల్ M2 ఇంటూ డెల్టా 2 క్యాపిటల్ M3 ఇంటూ డెల్టా 3 వేస్తే ఇంక ఇలా సింప్లిఫై చేయగా ఎంత వచ్చిందమ్మా 1/3 వచ్చింది. సో యూపీఎఫ్ ఎల్పిఎఫ్ కట్టే విధానం. అదే నెక్స్ట్ ప్రాబ్లం చూసాం అనుకోండి నాన్న sin x ఇచ్చాడు. ఓవర్ ద పార్టీషన్ 0 π/3 2π/3 π. సో 0 to π/3 π/3 to 2π 2π/3 to π. దీనికి డిఫరెన్సెస్ కట్టేసా. ఎందుకు డెల్టా 1 వచ్చింది డెల్టా 2 వచ్చింది డెల్టా 3 వచ్చింది. ఇక్కడ చూడండి ఫస్ట్ f(0) సబ్స్టిట్యూట్ చేయాలి చేసా ఎంత వచ్చింది 0. f(5/3) సబ్స్టిట్యూట్ చేయాలి చేసా ఎంత వచ్చింది √3/2 వచ్చింది. 0 పెద్దదా √3/2 పెద్ద అంటే ఆబ్వియస్లీ √3/2 పెద్ద కాబట్టి దీనికి స్మాల్ m1 క్యాపిటల్ M1 పేరు పెట్టేసుకున్నా. చాలా క్లియర్ డోంట్ వరీ అబౌట్ దిట్. నెక్స్ట్ π/3 to 2π/3 పెట్టాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ sin π/3 అంటే ఎంత sin 60 sin 60 వాల్యూ √3/2 వెయ్యొచ్చు నో ప్రాబ్లం. sin 2π/3 అంటే sin 120 sin 120 మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ జాతగానండి sin 120 sin 120ని sin 90 + 30 అని రాసుకోవచ్చు. sin 90 + 30 అంటే cos 30 cos 30 వాల్యూ అగైన్ √3/2
సో అంటే ఇది √3/2 ఇది √3/2 వస్తుంది. మరి ఇన్ఫీమో సుప్రీమో సేమ్ ఉండొచ్చా? ఉండకూడదు. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా చూడండి. π/3 నుంచి 2π/3కి వచ్చే ప్రాసెస్లో మధ్యలో ఒక π/2 వస్తుంది అనమాట. మధ్యలో ఏమొస్తుందన్నా? π/2 వస్తుంది. అక్కడ మనం చూడాలి. ఇక్కడ ఏంటంటే π/3 నుంచి π/2లో ఒకలాగా, π/2 నుంచి π/3 ఇంకోలాగా ఉంది. అందుకని ఏం చేస్తున్నానంటే బాగా గుర్తుపెట్టుకో, నేను చెప్పాను కదా π/3 నుంచి 2π/3లో మధ్యలో అన్ని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి ఎక్కడైతే లీస్ట్ వస్తుందో దానికి ఇన్ఫ్యూమో అని, ఎక్కడైతే మ్యాక్సిమం వస్తుందో దాన్ని సుప్రీమో అంటున్నాను. π/3 నుంచి 2π/3 మధ్యలో π/2 అనే ఫంక్షన్ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది? 1 వచ్చింది. √3/2 కంటే 1 అనేది ఎక్కువ. √3 అంటే 1.7 బై 2 చేస్తే 0.85. ఇక్కడ π/2 పెడితే ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో రెండట్లో ఏది పెద్దది నాన్న? 1 పెద్దది. కాబట్టి దీని క్యాపిటల్ M2, దీని స్మాల్ M2 అనుకున్నాను. ఈ ఒక్క విషయం చాలా జాగ్రత్త చూడాలి. అందుకే ఈ క్వశ్చన్ రాసా. π/3 సబ్స్టిట్యూట్ చేస్తాను, 2π/3 సబ్స్టిట్యూట్ చేస్తాను, 2 √3/2 వస్తున్నాయి అయ్యో అని అనుకోకూడదు. మధ్యలో π/2 అని ఒక టర్మ్ ఉంటుంది, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 1 వస్తుంది. ఓకే. సో సిమిలర్లీ స్మాల్ M3 కట్టేసాను, 0 వస్తుంది. అండ్ పై పెడితే క్లియర్గా అంటే ఇక్కడ 2π/3 పైలో 2π/3 పెడితేనేమో √3/2 వచ్చింది. ఓన్లీ పై పెడితేనేమో sin π వాల్యూ 0 వచ్చింది. సో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే లీస్ట్ వాల్యూ వచ్చింది, అందుకే స్మాల్ M3 అని పెట్టా. అంతేగాని ఫస్ట్ పెడితే ఇన్ఫీమో, తర్వాత పెడితే సుప్రీమో ఉండదు. అది ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఇది ఇంక్రీజింగ్ కాదు, ఇది ఒక పనికిమాలిన ఫంక్షన్. ఇది ఎలా పడితే అలా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఏమో ఇంక్రీజింగ్, ఇందులో సగం ఇంక్రీజింగ్ సగం డిక్రీజింగ్, ఇది మొత్తం డిక్రీజింగే. అందువల్ల ఇక్కడ నమ్మకండి. అందుకే నేను చేశాను f(π), f(2/3) రెండూ కట్టా. ఒకటి 0 వచ్చింది, ఇంకోటి √3/2 వచ్చింది. చిన్నది వచ్చింది అన్నమో ఇన్ఫీమో అని, పెద్ద వచ్చింది అన్నమో సుప్రీమో అనుకున్నాను. సో అన్నీ వచ్చేసిన తర్వాత వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇదిగో చూడండి, M1 Δ1, M2 Δ2, M3 Δ3. M1 అంటే ఎంతమా? ఇదిగో 0 వేసా, ఇదిగో డిఫరెన్స్ π/3. M2 అంటే ఎంతమా? ఇదిగో √3/2 వేసా, π/3. తర్వాత M3 అంటే ఎంతమా? 0 π/3. నన్ను ఇది పోయింది, ఇది పోయింది. √3π/2 × 3 6 వేసేసాను. అండ్ నెక్స్ట్ M1 ఇది ఎంతమా? √3/2 π/3. M2 ఎంతమా? 1 × π/3. M3 ఎంతమా? √3/2 × π/3. సరిగ్గా అబ్జర్వ్ చేసి అన్నింటిలో π/3 కామన్ తీసాను అనుకోండి. ఇగో √3/2 √3/2 2 √3/2 2 క్యాన్సిల్ అయితే √3 వేసా, ఇక్కడ 1 మిగిలింది వేసా. సో ఇది ఎల్పిఎఫ్ లేదా యూపీఎఫ్ మీద ఉన్న సమస్య ఇవే. నువ్వు కొత్త సమస్య వేస్తాడం కొద్దు, ఇక మీకు ఎగ్జామ్ ఇచ్చేటంటే ఇవే క్వశ్చన్స్ ఇవ్వాలి. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళి రాసేచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా నాన్న యూపీఎఫ్కి ఎల్పిఎఫ్కి మధ్య రిలేషన్ అని చెప్పి కొన్ని ప్రాపర్టీస్ అనేవి, వీటి గురించి డిస్కస్ చేయాల్సిన పని లేదు. నువ్వు స్క్రీన్ షాట్ తీసుకుని గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేస్తే ఉపయోగపడవచ్చు మేబీ. ఇప్పుడు ఎప్పుడు కూడా తెలుసు కదా నాన్న, ఎల్పిఎఫ్ కంటే ఖచ్చితంగా ఏది ఎక్కువ ఉంటుంది? యూపీఎఫ్ ఎక్కువ ఉంటుంది. నాన్న ఎల్పిఎఫ్ -f చేశాను అనుకో, అంటే ఎఫ్ కాదు -f అనే ఫంక్షన్ మీద అప్లై చేశాను అనుకో, అది దేనికి ఈక్వల్ అవుతుందంట? -యూపీఎఫ్కి ఈక్వల్ అవుతుందంట. అలాగే యూపీఎఫ్ -fని అప్లై చేస్తే -ఎల్పిఎఫ్కి ఈక్వల్ అవుతుంది. నాన్న ఇక్కడ ఇది బాగా నేర్చుకోండి. యూపీఎఫ్ నుంచి ఎల్పిఎఫ్ తీసేసాను అనుకోండి, యూపీఎఫ్ నుంచి ఎల్పిఎఫ్ తీసేసాను అనుకోండి, వచ్చేదాన్ని WP(f) అంటారు. WP(f). దీన్ని ఆసిలేటరీ సమ్ అని పిలుస్తారు. ఆసిలేటరీ సమ్. ఒక మాట చెప్పండి, దీనికంటే ఇది ఎక్కువే కదా. యూపీఎఫ్ కంటే ఎల్పిఎఫ్ ఎప్పుడు ఎక్కువ ఇవే కదా రాసో. మైనస్ చేశాను అనుకోండి, వచ్చినప్పుడు వచ్చిన వాల్యూ ఖచ్చితంగా పాజిటివ్ వస్తుంది. అందుకే ఈ WP(f) అనేది ఎప్పుడూ కూడా ఆల్వేస్ >0. సో నెక్స్ట్ ఈ 2 ప్రాపర్టీస్ అండ్ ఫైనల్గా ఇంకా ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. P1 P2 ఏ 2 పార్టీషన్ తీసుకుంటే, ఏ 2 పార్టీషన్ తీసుకున్నా సరే, అంటే P1 P2 అనే 2 పార్టీషన్ తీసుకున్నాను అనుకో, ప్రతి పార్టీషన్ యొక్క లోయర్ సమ్ము కూడా ప్రతి పార్టీషన్ యొక్క అప్పర్ సమ్ కంటే తక్కువే ఉంటుంది. P1కి మాత్రమే కండిషన్ సాటిస్ఫై అవుతుంది అనుకోద్దు. P1 అంటే P1(f) < U(P2, F). సో ఇవి జస్ట్ రిమెంబర్ ఫార్ములాస్. నేను మళ్ళీ ఏదైనా తీరం మాట్లాడేటప్పుడు వీటి గురించి డిస్కస్ చేస్తాను. నీకు వచ్చు కదా, నేను ఎప్పుడు అనలేదు కూడా. ఓకే. సో అందువల్ల ఇక్కడ దాకా ఈ రోజు నువ్వు నేర్చుకోవాల్సింది ఎల్పిఎఫ్ కార్డు నాకు వచ్చిందా లేదా, యూపీఎఫ్ కార్డు నాకు వచ్చిందా లేదా, అదొక్క దాని మీద ఫోకస్ చేయండి. ఓకే. సో ఏదైనా బాగా చదవండి, మంచి మార్కులు సాధించాలి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.